హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాంక్రీట్ వైబ్రేటర్స్ గురించి చూద్దాం. వైబ్రేటర్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ అయిన ఇంటర్నల్ వైబ్రేటర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వీడియోని ముందుగా ఒక లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇంటర్నల్ వైబ్రేటర్స్. దీస్ వైబ్రేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మెటల్ రాడ్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ఫ్రెష్ కాంక్రీట్. ఇంటర్నల్ వైబ్రేటర్స్లో మనకి ఒక మెటల్ రాడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఫ్రెష్లీ మిక్స్డ్ కాంక్రీట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఆ మెటల్ రాడ్ని మనం వైబ్రేటింగ్ నీడిల్ అయినా అంటాం, లేదా హెడ్ అయినా అంటాం. దాని డయామీటర్ వచ్చేసరికి 25 to 60 mm ఉంటుంది. దీని వైబ్రేషన్స్ వచ్చేసరికి 6,000 to 12,000 రెవల్యూషన్స్ పర్ మినిట్ ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఇది మనకి సాఫ్ట్ ఫినిష్ని ఇవ్వదు. ఇది నెక్స్ట్ సర్ఫేస్ వైబ్రేటర్స్. దీస్ వైబ్రేటర్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ప్లాట్ఫామ్. These are used to finish concrete surfaces such as bridges, floors, roads and slabs. Used to compact concrete from the top surface without inserting a needle. మనం ఎటువంటి నీడిల్ని ఇన్సర్ట్ చేయకుండానే మనకి కాంపాక్షన్ ఇస్తుంది ఇది సర్ఫేస్ వైబ్రేటర్స్ అనేవి. మళ్ళీ ఒక సమ్మరీ టేబుల్ అనేది ఒకటి ఇస్తాను. 4 వైబ్రేటర్స్కి సంబంధించి సమ్మరీ టేబుల్ ఇస్తాను. అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. Next, form vibrators. These vibrators are attached to the formwork of columns, beams, etc. It transmits vibrating through the formwork into the concrete. Next, vibrating tables. Concrete molds are placed on a vibrating table platform. Concrete molds are placed on a vibrating table platform. Vibration compacts from bottom. ఇందులో వైబ్రేటింగ్ టేబుల్స్లోకి వచ్చేసి కాంక్రీట్ మౌల్డ్స్ అనేవి ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేసి ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అనేది ఫ్రమ్ బాటమ్ నుంచి వస్తాయి. దీస్ వైబ్రేటర్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ వైబ్రేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. సమరీ టేబుల్ అని చెప్పాను కదా, ఇదే ఒకసారి చూడండి. టైప్ ఆఫ్ వైబ్రేటర్, ఇంటర్నల్ వైబ్రేటర్. వేర్ యూస్, ఎక్కడ యూజ్ చేస్తామంటే బీమ్స్కి, స్లాబ్స్కి, కాలమ్స్కి. హౌ ఇట్ వర్క్స్, ఇన్సర్టెడ్ ఇన్సైడ్ ది కాంక్రీట్. ఇందాక చెప్పా కదా, దానికి నీడిల్ ఉంటుంది. అది ఫ్రెష్లీ మిక్స్డ్ కాంక్రీట్లో ఇన్సర్ట్ చేస్తామని. అదే డెప్త్ ఆఫ్ కాంపాక్షన్ హై. అడ్వాంటేజెస్, బెస్ట్ కాంపాక్షన్, రిమూవ్ డీప్ ఎయిర్. కాంపాక్షన్ ఈ టైప్ ఇంటర్నల్ వైబ్రేటర్లో కాంపాక్షన్ బాగా అవుతుంది. ప్లస్ డీప్గా ఉన్న ఎయిర్ స్పేసెస్ అవి కూడా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ లిమిటేషన్స్, నాట్ ఐడియల్ ఫర్ థిన్ సెక్షన్స్. నెక్స్ట్ సర్ఫేస్ వైబ్రేటర్. వేర్ యూజ్డ్, స్లాబ్, ఫ్లోర్. హౌ ఇట్ వర్క్, ఇట్స్ వైబ్రేట్స్ టాప్ సర్ఫేస్ మాత్రమే వైబ్రేట్ చేస్తుంది. డెప్త్ ఆఫ్ కాంపాక్షన్ లో. అడ్వాంటేజెస్, ఫాస్ట్ ఫర్ లార్జ్ ఏరియాస్, గుడ్ లెవెలింగ్. లిమిటేషన్స్, నాట్ ఫర్ డీప్ ఆర్ రియన్ఫోర్స్డ్ ఏరియాస్. నెక్స్ట్ ఫామ్ వైబ్రేటర్. థిన్ వాల్స్, ప్రీకాస్ట్. వాటిలో మనం ఫామ్ వైబ్రేటర్ని యూజ్ చేస్తాం. హౌ ఇట్ వర్క్, ఎలా వర్క్ అవుతుంది. ఫిక్స్డ్ టు అవుటర్ ఫామ్ వర్క్. ఇప్పుడు కాలం ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతున్న సైట్కి వెళ్ళేసి కాలం ఉంటుంది. కాలం అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని కాలం చుట్టూ ఫామ్ వర్క్ పెడతారు. ఫామ్ వర్క్ పెట్టి దాంట్లో కాంపాక్షన్ చేస్తారు కదా, అది ఫామ్ వైబ్రేటర్ అంటే. డెప్త్ ఆఫ్ కాంపాక్షన్ లో టు మీడియం. అడ్వాంటేజెస్, వెరీ స్మూత్ ఫినిష్, గుడ్ ఫర్ కంజెషన్ రీఎన్ఫోర్స్మెంట్. అదే రీపార్సన్ రీఎన్ఫోర్స్మెంట్ అన్న ఒకటే. నెక్స్ట్ లిమిటేషన్స్, నీడ్స్ స్ట్రాంగ్ ఫార్మ్వర్క్, లిమిటెడ్ డెప్త్. ఇది ఫామ్ వైబ్రేటర్ అనేది ఒక పర్టికులర్ లిమిటెడ్ డెప్త్ వరకే పనిచేస్తుంది. అందుకంటే ఆ డెప్త్ ఎక్కువైతే అది ఇన్వాలిడ్ అనమాట, పనిచేయదు. వైబ్రేటింగ్ టేబుల్. వేర్ యూజ్డ్, ఎక్కడ వాడతాం. ప్రీకాస్ట్ బ్లాక్స్, టైల్స్. హౌ ఇట్ వర్క్స్, మౌల్డ్స్ ప్లేస్డ్ ఆన్ టేబుల్ టాప్. ఇందాక చెప్పా కదా, టేబుల్ టాప్ మీద మౌల్డ్స్ అనేది ప్లేస్ చేసి వైబ్రేట్ చేస్తారు. తర్వాత డెప్త్ ఆఫ్ కాంపాక్షన్ వచ్చేసరికి లో. అడ్వాంటేజెస్, యూనిఫామ్ ఫినిష్, గ్రేట్ ఫర్ స్మాల్ ఐటమ్స్. లిమిటేషన్స్, నాట్ ఫర్ స్ట్రక్చరల్ కాంక్రీట్. వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.